క్యారెట్ క్యాప్సికమ్ రైస్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యారెట్ క్యాప్సికమ్ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన క్యారెట్ 1/2 కప్పు, తరిగిన క్యాప్సికమ్ 1/2 కప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిర్చి 2. ముందుగా మనం రైస్ ని ఇలా పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నాం. ఇక్కడ నూనె కాకుండా వెన్నతో చేస్తున్నాం అండి. వెన్నతో. ఒకవేళ వెన్న లేకపోతే ఆయిల్ అయినా వాడచ్చు? వాడుకోవచ్చు. ఓకే, ముందుగా జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు పొడుగా చీల్చుకున్నాం. సో మంచి స్మెల్ కూడా వస్తుంది. అల్లం బాగా వేగిపోయింది, అలాగే జీలకర్ర కూడా బాగా ఫ్రై అయినట్టుంది. అవునండి. సో ఇక్కడ క్యారెట్ అండి ఇలా జూలియన్స్ కట్ పొడవుగా కట్ చేసుకున్నాం. ఓకే, అలాగే క్యాప్సికమ్ ఇది కూడా మనం అలాగే కట్ చేసుకున్నాం. ఓకే. సో ఇక్కడ ఉప్పు. సో ఈ పచ్చి మనం యాడ్ చేసాం కాబట్టి క్యారెట్ క్యాప్సికమ్ ఇవి కాస్త ఫ్రై అవ్వాలి కదండి? అవునండి. ఇది రైస్ ప్లెయిన్ గా తీసుకుంటే బాగుంటుందా, లేకపోతే దీనికి ఏదైనా కర్రీ అలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందా? ప్లెయిన్ గా కూడా తీసుకోవచ్చండి. దీంట్లో ఏంటంటే మనం పచ్చిమిర్చి వేసాం అంటే కొంచెం కారంగా ఉంటుంది, అల్లం కూడా ఉంది, జీలకర్ర కూడా ఉంది, సో సరిపోతుంది. సరిపోతుందా? ఓకే. అంటే క్యాప్సికమ్ అలాగే క్యారెట్ కొద్దిగా వేగితే సరిపోతుంది. అవునా? మరి కంప్లీట్ గా కూడా ఫ్రై అవ్వకూడదు మనకి? అక్కర్లేదండి. సో అలా కొంచెం క్రంచీగా తగ్గుతుంటే మనకి ఫ్రైడ్ రైస్ లో ఎలా ఉంటుంది, కొంచెం క్రంచీగా అలాగే కొంచెం ఉడికి అలా ఉండాలా ఎగ్జాక్ట్ గా? yes అండి. ఓకే. సో ఇప్పుడు చివరగా రైస్ యాడ్ చేసుకోవడమేనా? చాలా సింపుల్ అండి. ఓకే అండి, రెడీ. రెడీయా? సో ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఓకే, క్యారెట్ క్యాప్సికమ్ రైస్ రెడీ. రెడీ. కలర్ఫుల్ రైస్ రెడీ అయిపోయింది. క్యారెట్ క్యాప్సికమ్ రైస్.